మూడు చాలా ప్రామినెంట్. కొన్ని కేసెస్లో క్యామోమెల్లా కూడా ఇండికేట్ అవుతుంది. సో మెర్క్ గ్రూప్ అంతా కూడా ముఖ్యంగా మెర్క్ డల్సెస్. మిగతా వాటిల్లో అంతో ఇంతో థ్రోట్ సిమ్టమ్స్ ఉంటాయి. దగ్గు వస్తోందండి, గొంతు నొప్పి వస్తుంది, మింగలేకపోతున్నాను, ఇక్కడ ఏదో అడ్డుపడినట్టు ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే నా నోరు తెరవలేకపోతున్నాను, ఇలా చెప్పచ్చు. చెప్తే మనకు ఒక ఐడియా వస్తుంది, అమ్మో ఈ టాన్సిల్స్ ఉన్నాయి అని చెప్పి. బట్ ప్యూర్గా అసలు ఏ రకమైన థ్రోట్ సిమ్టమ్స్ మాస్క్ అయిపోయి ఓన్లీ ఇయర్ సిమ్టమ్స్, యుస్టీషియన్ ట్యూబ్ కెటార్, చెవిలో సౌండ్స్, చెవి వినకపోవడం, చెవి ఏదో తేడాగా ఉందనిపించడం, అంత అసలు చెవి సమస్యే అనుకుంటారు, దానికి సోర్సే చెవిలో ఉందనుకుంటారు, కానీ చూస్తే అసలు యాక్చువల్ కాజ్ టాన్సిలైటిస్. అలాంటి వాటిల్లో ఇండికేట్ అయ్యే 3 రెమెడీస్ పల్స్టెల్లా, వెర్బాస్కమ్, మెర్క్ డల్సెస్ అండ్ అకేషనల్లీ క్యామోమెల్లా. వీళ్ళందరూ ఒక గ్రూప్. అలా జట్టులుగా చదువుకోవాలి. చూడండి, మనం చదువుకునే రోజుల్లో గ్రూప్స్గా విడిపోయి చదువుకుంటూ ఉంటారు. అలాగా ఇంకా మిగతా మెర్క్ బేస్ అంతా ఈ మెర్క్ డల్సెస్ లో ఉండొచ్చు. సిస్టమిక్ గా, నాట్ రిలేటెడ్ విత్ థ్రోట్. అంటే ఉదాహరణకి వీడు నోరు ఎప్పుడు తెరిచినా వాసనగా ఉంటుంది, అఫెన్సివ్ స్మెల్ ఫ్రమ్ మౌత్. నైట్ ఎగ్రవేషన్, పగలంతా బానే ఉంటాయి మెర్క్ కేసులు. 99% మెర్క్ కేసెస్ aggravated in night. 99 ఐదర్ స్టార్టింగ్ కూడా ఉండొచ్చు. మీకు ఇదివరకు కూడా చెప్పాను, ఎగ్రవేషన్ అంటే చాలా మంది ఏంటంటే కంప్లైంట్ ఉండి అది ఎగ్రివేట్ అయ్యే టైం అనుకుంటారు. అది ఒక ఛాన్స్, 50% ప్రాబబిలిటీ. బట్ అసలు స్టార్టింగ్ టైమే అది అవ్వచ్చు. అంటే పగలంతా బాగానే ఉండి ఆడుకుని పాపడు నైట్ సడన్ గా పేచీ పెడతారు. దట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ మెర్క్. చాలా తక్కువ రెమెడీస్ కి ఆ స్ట్రెంగ్త్ ఉంది. పగలు బాగుండి రాత్రుళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఉన్న రెమెడీ మెర్క్ సార్. మెర్క్ గ్రూప్ అంతా. మెర్క్ డల్సెస్ లో థ్రోట్ ఇష్యూస్ కూడా ఏముండవు, ఇయర్ ఇష్యూస్ మాత్రమే ఉంటాయి. అది కూడా నైటే ఉంటాయి. అప్పుడు మనం జ్ఞానోదయం అయ్యి గొంతు చూపించు అని ఆ పిల్లవాడిని అడిగితే వాడు గొంతు కనుక అనగానే టాన్సిల్స్ ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి. అప్పుడు డాక్టర్ గారు నిద్ర లేచి మెర్క్ డల్సెస్ అనేటువంటి రెమెడీ కనుక ఇవ్వగలిగితే పాపం ఏ డిసప్పాయింట్మెంట్ టు ఈఎన్టీ డాక్టర్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ క్రానిక్ రెమెడీ, రేర్ ఆఫ్ ద రేరెస్ట్. ఇది అక్యూట్ గా ఇండికేట్ అవడం. అసలు టాన్సిల్స్ వైపు ఏ రకమైన ఇటియాలజీ కానీ ప్యాథాలజీ కానీ మనకి కనిపించదు. అది మెర్క్ డల్సెస్ కేస్ అయితే అది అవుట్ అండ్ అవుట్ ఇయర్ ప్యాథాలజీ లాగా మనల్ని మోసం చేస్తుంది. తీరా చూస్తే అది కాస్త థ్రోట్ లో దాని సోర్స్ మనకి కనబడుతుంది. అది మెర్క్ డల్సెస్. ఓకేనా ఏమండి? ముందుకి రైట్, వెరీ గుడ్ సార్. ఇక నెక్స్ట్ మెర్క్. అప్పుడప్పుడు ఓకే అంటుంటే నిద్రపోవట్లేదని తెలుస్తుంది అందరూ. సో మెర్క్ సైనేటస్, ఇదో విచిత్రమైన రెమెడీ. ఈ మెర్క్ సైనేటస్ నైట్రిక్ యాసిడ్, పైరోజినము, ఎయిలాంథస్, ఈ 4 యూజువల్ గా, ఇంకా నైట్రిక్ యాసిడ్ కూడా తక్కువే, కానీ మెర్క్ సైనేటస్, పైరోజిన్ అండ్ ఎయిలాంథస్, ఈ 3 అసలు ఒక వేరే
గ్రహం, మన కల్కి లాంటివి అనమాట. ఈ రెమెడీ, ఈ 3 రెమెడీస్ కల్కి మూవీ లాంటివి, వేరే లెవెల్ అది. ఎందుకంటే ఈ మూడిట్లోనూ సెట్ అయిన ప్యాథాలజీ కానీ, పేస్ కానీ, డెప్త్ ఆఫ్ ద కండిషన్ కానీ, అది ఇండికేట్ అయ్యే సిచ్యువేషన్ కానీ అవుట్ అండ్ అవుట్ టాన్సెస్ లా ఉండవు, అదేదో డిఫ్తీరియాలా ఉంటుంది. యూజువల్గా పెద్దలు మాస్టర్స్ వీటిల్ని డిఫ్తీరియా రెమెడీస్ గానే ఎక్కువ మెన్షన్ చేశారు కూడా. బట్ వీటి తాలూకు థ్రోట్ ప్యాథాలజీ ఎంత సివియర్ గా ఉంటుందంటే, రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్స్ లో వీళ్ళు వాళ్ళ పాదం మోపుతారు. ఈ 3 మెర్క్ సైనేటస్, పైరోజినం అండ్ ఎయిలాంథస్ గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు టాన్సిల్స్ కి మరి వీటికి థెరాప్యూటిక్స్ లో వాటి పేర్లు ఉన్నాయో లేవో నాకు తెలియదు వివిధ రకమైనటువంటి బుక్స్ లో, కానీ వీటి నేచర్ లో టాన్సిల్స్ ని క్యూర్ చేసేటువంటి ప్రూవింగ్స్ వీటి దగ్గర ఉన్నాయి. ఈ మెర్క్ సైనేటస్, పైరోజన్, ఎయిలాంథస్. సరదాగా మీకు ఒక కేసు చెప్తాను. ఒకసారి స్వరా గురుకులకు వెళ్ళిన కొత్తలో కాదు, 4-5 దాంతో వన్ మార్నింగ్ నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక కేసు, చాలా హై టెంపరేచరు, వాళ్ళు అప్పటికి టాన్సిలైటిస్ కి నా దగ్గర మందు వాడుతున్నారు. సో మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకుని నేను మెగ్నీషియం కార్బ్ వేయడం జరిగింది ఆ పాపకి. సో 6-7 ఇయర్స్ పాప, హై టెంపరేచరు, థ్రోట్ పెయిన్. దాంతో ఆ అమ్మాయి అదే వాళ్ళ అమ్మమ్మ గారు ఫోన్ చేస్తే, సో నేను గురుకుల్లో ఉండడం వల్ల నేను ఫిజికల్గా పేషెంట్ని చూడలేకపోయాను. బట్ ఆ హై టెంపరేచరు ఆ కండిషన్కి చూసి బెలడోనా 200 తర్వాత బెలడోనా 1 mO ఇవ్వడం జరిగింది. అయితే 1 డే అయినా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. టెంపరేచర్ 103 అట్లాగే మెయింటైన్ అయింది, 102, 103. తర్వాత నేను బ్యాప్టిషియా 200 ఇవ్వడం జరిగింది, 200 1 mO ఇవ్వడం నెక్స్ట్ డే. అయితే 2 days అయిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ వదిలేశారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. నేను గురుకుల్లో ఉన్నాను. గురుకుల నుంచి రిటర్న్ అయ్యాక నేను ఒకసారి ఫోన్ చేశాను. అప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ 8 months నుంచి వాడుతున్నారు నా దగ్గర ట్రీట్మెంట్. సో నేను మెగ్నీషియం కార్బ్ మీదే ఉంచాను ఆ కేసు. ఈ 8 months లో పెద్దగా ఎక్యూట్ అటాక్స్ ఏం రాలేదు. ఇదే రావటం ఈ కండిషన్లోనే. మధ్యలో ఏవో ఒక చిన్న చిత్తగా వచ్చినా బాగానే రెస్పాండ్ అయిపోయాయి. అయితే నేను ఇక్కడ లేకపోయాను. మొత్తం మీద వాళ్ళు తర్వాత అలోపతికి వెళ్ళిపోయారు. ఏమండి తగ్గలేదు టెంపరేచర్ 102, 103, అసలు స్టార్టింగే హై టెంపరేచర్ ఉంది. ఈవెన్ ఈఎన్టీ డాక్టర్ కూడా మమ్మల్ని తిట్టారు, ఎందుకు ఇంత లేట్ చేశారు, ప్రమాదం అయితే అలాగా, పాపకి టాన్సిల్స్ పెద్దవైపోయాయి, మీరు ఆపరేషన్ చేయాలి అని చెప్పారండి అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో యాక్చువల్లీ ఐ లాస్ట్ దట్ కేస్. ఆ కేసు నేను ఫెయిల్ అయ్యాను, నేను చేయలేకపోయాను. సో తర్వాత నేను ఆలోచించుకుంటే ఈ పర్టిక్యులర్ కేసులో అఫ్ కోర్స్ మనం గురుకుల్లో ఉన్నాం, ఫిజికల్గా చూడలేకపోవచ్చు, దట్ మే బి అన్ ఎక్స్క్యూజ్. బట్ అసలు ఏం జరిగింది, నేను ఏం మిస్ అయ్యాను ఈ కేసులో అని నేను ఒకసారి పునరాలోచించుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ పేస్ ఆఫ్ ద డిసీజ్ ఐ థింక్ అది ఈవెన్ బెల్లడోనా కన్నా ఫాస్ట్గా ఉంది అనిపించింది నాకు. మిగతా టైమ్స్లో అఫ్ కోర్స్ నైట్ అంతా బాగానే ఉంది, షీఈ్ ఓకే. బట్ మార్నింగ్ అది కూడా టూ మచ్ ఎర్లీ మార్నింగ్, అంత హై టెంపరేచర్ స్టార్టింగే ఏదో 100 వచ్చి 101 వచ్చి అట్లా కాకుండా రావటమే 103, గొంతు మింగలేకపోవటం,
గొంతు పట్టేసినట్టు ఉండటం, నోరు జాపలేకపోవటం, ఇన్ని కండిషన్స్ అంత సివియర్గా వచ్చాక దెన్ ఐ గాట్ టు ఎన్ ఐడియా దట్ ఇట్ మేబీ మనకు తెలీదు, ఇప్పుడు మనం చెప్పలేం, బట్ నేను మిస్ అయిన ప్లాట్ అక్కడ. ఐ థింక్ దట్ ఇట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద డిసీజ్, ద పేస్ ఆఫ్ ద డిసీజ్ మిస్ అయ్యాను నేను. సో నేను అంత సివియర్గా జైమోటిక్ కండిషన్ లాగా, థ్రోట్ రిలేటెడ్ జైమోటిక్ కండిషన్ లాగా అది ఉండడం జరిగింది. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ యాప్ట్ ఎట్ దట్ పాయింట్ దట్ ద కేస్ కెన్ బి క్యూర్డ్ విత్ బెలడోనా. అంటే అలా అనిపించింది. బెలడోనా స్పీడ్గానే ఉంటుంది, వైలెంట్గానే ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ ఆ పేస్ ఈవెన్ బెలడోనాని కూడా దాటిపోయింది. ఇట్ ఈస్ సమ్వాట్. దెన్ ఐ ఫౌండ్ దిస్ ట్రయో. యాక్చువల్గా ఈ టాన్సిల్స్ కేస్ తర్వాత ఫెయిల్ అయిన తర్వాతే నేను అసలు నాకంటూ ఒక థెరాప్యూటిక్స్ డెవలప్ చేసుకున్నాను టాన్సిల్స్లో. అందుకనే ఈ పర్టికులర్ది మీకు ఏ బుక్స్లోనూ దొరకదు. కారణం ఏంటంటే ఇది బుక్స్లోంచి ఇచ్చింది కాదు, ఫెయిల్యూర్స్లోంచి డెవలప్ అయినటువంటి కేసు. సో వన్స్ అది ఫెయిల్ అయిన తర్వాత ఓకే, మనం ఎలా చూడాలి అసలు టాన్సిల్స్ కేసెస్, ఎందుకంటే ఆల్రెడీ మెగ్నీషియం కార్ప్తో షీ వాజ్ బెటర్ విత్ ఫర్ అబౌట్ 7 to 8 months. పెద్దగా అటాక్స్ ఏం రాలేదు, వచ్చిన 1 or 2 మైల్డ్ అటాక్స్, అవి కూడా బ్యాసిలినంతో బాగానే తగ్గిపోయాయి. సో 8 months తర్వాత వచ్చిన ఈ అటాక్ టోటల్ ఫ్యామిలీనే నా నుంచి దూరం చేసేసింది. అంటే నలుగురు వాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలో, ఆ నలుగురు కూడా మానేశారు ఈ ఒక్క సంఘటనతో. సో ఇట్ మస్ట్ హ్యాడ్ ఏ లాంగ్ అండ్ డీప్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఆ అక్యూట్ కండిషన్ నాకు అర్థమైంది. సో ఇట్ ఈస్ ఏ ట్రికీ కండిషన్ ఓ రకంగా చెప్పాలంటే. దెన్ నా ఆలోచన ఎలా అనిపించిందంటే, సో ఇంత ఇది జరిగింది అంటే మేబీ అది చాలా సివియర్ వైలెంట్ జైమోటిక్ స్టేట్ ఆఫ్ ద బేబీ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళు అంత వర్రీ అయిపోరు. అలాగే దాని ప్రెజెంటేషన్ కూడా రాత్రి బాగానే ఉంది, పొద్దున్నే ఫోన్ వచ్చింది 103 వచ్చింది టెంపరేచర్ అని. సో స్టార్టింగ్ అఫ్ కోర్స్ బెలడోనాలో కూడా ఉంటుంది, బట్ అదేం హెల్ప్ చేయలేకపోయింది ఆ కేసులో బెలడోనా. సో ఈ ఇంటెన్సిటీ, ఈ డెప్త్, ఈ ఐడియా, ఈ వయలెన్స్, ఇవన్నీ చూసి ఆ కేసులో మేబీ ఇప్పుడు చెప్పలేము, దట్ మేబీ ఏ కేస్ ఆఫ్ మెర్క్ సైనటస్, పైరోజినం ఆర్ ఎయిలాంథస్. ఈ మూడు వేరే విభాగంగా గుర్తించుకోవాలి. ఎక్యూట్ క్రానిక్ కన్నా కూడా హై ఇంటెన్స్ వైలెంట్ జైమోటిక్ సెప్టిక్ టాన్సిలైటిస్ కింద మనం ఈ 3 రెమెడీస్ని సపరేట్గా గుర్తించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 రెమెడీస్ కూడా. ఓకే, సో దీని తర్వాత నేను నా ఓన్ థెరాప్యూటిక్స్ కొంచెం డెవలప్ చేసుకున్నాను. అసలు ఎలా చూడాలి టాన్సిల్స్ కేసెస్ని, ఎలా హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్కసారి ఇదే చెప్పాను, ఈ మెగ్నీషియం కార్ప్ కేసు కూడా ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మదర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ వెళ్ళాం, హెల్ప్ చేసింది చేయడానికి. ఎవ్రీ మంత్ వచ్చే జ్వరం రాలే ఆ పాప, ఎప్పుడైనా వచ్చినా చాలా ఈజీగానే. కానీ 8 months తర్వాత వచ్చిన ఆ వైలెంట్ది అది వేరే లెవెల్ అది. ఓకే, సో మెర్క్ సైనటస్ ఆ కండిషన్స్లో ఇండికేట్ అవుతుంది. క్లాసికల్ మెర్క్ ఫౌండేషన్ మళ్ళీ అలాగే ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. నోట్లోంచి స్మెల్ రావటం, నైట్ ఎగ్రవేట్ అవ్వడం, లేదా నైట్ స్టార్ట్ అవ్వడం, స్టార్ట్ అయిన తర్వాత నైట్ అవ్వడం, నైట్ ఎగ్రవేట్ అవ్వడం, లేదా అసలు మొదలవడమే నైట్ మొదలవడం. నెక్స్ట్ కాసేపు కొంచెం చల్లగా ఉంటుంది, కాసేపు వేడిగా కూడా ఉంటుంటుంది మెర్క్ సైనటస్లో.
బాగా గొంతు నొప్పి వచ్చింది, ఆ కండిషన్లో దుప్పటి కప్పేసుకుంటారు. కొంచెం బెటర్ అయింది, వెంటనే దుప్పటి తీసేస్తుంటారు. నేను కొన్ని ఒక 2 or 3 కేసెస్లో ఇచ్చి ఉన్నాను మెర్క్ సైనైటిస్ అండ్ నాట్ అబ్సల్యూట్లీ టాన్సిలైటిస్ బట్ థ్రోట్ రిలేటెడ్ కేసెస్. అంటే దీని ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే పేషెంట్కి ఇలా కూర్చుంటాడు, వాడు ఏం మాట్లాడలేడు, మీ సిమ్టమ్స్ ఏంటి అంటాడు, అంటే అసలు నోరు అస్సలు ఓపెన్ చేయలేరు. మెర్క్ సైనైటిస్ కేసెస్ అసలు థ్రోట్ మౌత్ ఓపెన్ చేయలేరు, అంత సివియర్ థ్రోట్ పెయిన్ ఉంటుంది, చాలా వైలెంట్ గా ఉంటుంది. పొరపాటుని ఏదైనా ఓపెన్ చేసాడా, మీరు గనక టార్చ్ తో చూస్తే లోపల ఆ రెడ్నెస్ లెవెల్ బ్లూయిష్ టెండెన్సీలోకి మారిపోతుంది. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఆ థ్రోట్ అంతా కూడా బ్లూయిష్ టెండెన్సీలో ఉంటుంది, ఆర్ పర్ప్లిష్ టెండెన్సీలో ఉంటుంది. లెకసిస్ లో ఒకటి, మెర్క్ సైనైటిస్ లో ఒకటి, డిఫ్తీరియంలో ఒకటి, వీటిల్లో కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీరు క్లియర్ గా గమనించగలుగుతారు. నేను ఫైండ్ చేసిన థెరాప్యూటికల్ ఇండికేషన్ ఇదే దీనికి. అదే పైరోజనంలో మీకు ఇదే సివియారిటీ ఉంటుంది, ఇదే ఇది ఉంటుంది, బట్ పేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. మెర్క్ సైనైటిస్ అంత స్పీడ్ ఉండదు పైరోజనంలో, మెర్క్ సైనైటిస్ ఇంకా స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ పర్ప్లిష్ టెండెన్సీ ఇన్సైడ్ ద కలర్ చేంజ్ అనేది మనకి పైరోజనంలో ప్రామినెంట్ గా కనిపించదు, మెర్క్ సైన్ లో కనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న హింట్స్ అన్నమాట. రెండు పిక్చర్ చాలా దగ్గరగా ఉంటుంది, మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. క్లాసికల్ పైరోజనము డయేరియా ఆర్ వామిటింగ్స్ ఆర్ యూరిన్ స్మెల్ రావటం, అఫెన్సివ్ డిశ్చార్జెస్, కేస్ సెప్సిస్ వైపు వెళ్ళిపో, అవి కూడా కనిపించకపోవచ్చు మీకు ఇలాంటి కేసెస్లో. అంటే ఆ సిస్టమిక్ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ప్రస్ఫుటంగా కనిపించకపోవచ్చు ఇటువంటి కేసు, బట్ స్టిల్ ఈ కలర్ అనేది కూడా మీరు క్రైటీరియాగా తీసుకుని ఈ రెండు మధ్య డిఫరెన్షియేట్ చేసుకోగలరు మీరు కనుక తెలివిగా ప్రవర్తించినట్టయితే. అందుకని ఈ మూడు వేరే గ్రూప్ కింద చదువుకోవాలి, మెర్క్ సైనైటిస్, పైరోజనం, ఎయిలాంథస్. కొన్ని రేర్ కేసెస్ లో డిఫ్తీరియం కూడా. వీటికి ఉండే స్పీడు, వీటికి ఉండే జైమోటిక్ టెండెన్సీ, వీటికి ఉండేటువంటి ఆ నయం చేయగలిగేటువంటి శక్తి మిగతా రెమెడీస్ ఉండవు. సో ఇందాక నేను ఫెయిల్ అయిపోయాను యాక్చువల్గా ఆ కేసులో, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ ఇన్ దట్ కేస్, ఐ కుడెంట్ హెల్ప్ దట్ బేబీ. ఎందుకంటే బికాజ్ ఐ ఫెయిల్ టు రీడ్. చూడండి, ఒక్కొక్కసారి మనకి మంచి పెద్ద పెద్ద గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ లైక్ విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వాళ్ళు కూడా ఆ పిచ్ని సరిగ్గా రీడ్ చేయలేక ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది బ్యాట్స్మెన్ పట్టుకోగలగాలి, అప్పుడే బ్యాట్స్మెన్ రాణిస్తాడు క్రికెట్లో. ఇన్ ది సేమ్ వే మనం కూడా ద పేస్ ఆఫ్ ద రెమెడీ, ద పేస్ ఆఫ్ ద డిసీజ్, ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించుకోగలగాలి మనం. Otherwise, we are going to fail in these sort of conditions. ఎంత సివియర్ ఉంది అంటే బెలడోనా, లాక్కెనైనం, రోమియం, ఫైటోలెక్క హెల్ప్ చేయలేవు. These are the bread and butter for Merck sinitus. Offensive discharge from mouth,
purplish or reddish or bluish tendency in the throat. నెక్స్ట్ మెర్క్ సైనటస్ లో కటింగ్ పెయిన్ ఇన్ ది థ్రోట్. థ్రోట్ లో ఎవరో చాకు పెట్టి కోస్తున్నట్టు. ఒక్కొక్కసారి ఈ సెన్సేషన్ ఒక్కటే మనల్ని డిఫరెన్షియేట్ చేస్తుంది. నైట్రిక్ యాసిడ్ లో ఎలాంటి పెయిన్ ఉంటుందండి గొంతులో? సూదులతో గుచ్చినట్టు సార్. సూదులతో కాదు. నైట్రిక్ యాసిడ్ లో ఎలాంటి పెయిన్ ఉంటుంది? ఏం చెప్తారు? చెప్పండి. అందరూ ఎలెన్స్కీ నోట్స్ ని మడతెట్టేసిన వాళ్ళు. నైట్రిక్ యాసిడ్ లో ఎటువంటి పెయిన్ ఉంటుంది? హలో, స్ప్లింటర్ లైక్. స్ప్లింటర్ అంటే ఏంటమ్మా? స్ప్లింటర్ అంటే చీపురు పుల్లలాగా. చీపురు పుల్ల. చీపురు పుల్లలు గుచ్చుకున్నట్టు. స్ప్లింటర్ లైక్ అంటే ఏంటి మీనింగ్? ముళ్ళు కూర్చున్న. పుల్లలు గుచ్చుకున్నట్టు సార్. ఏ పుల్లలు? షార్ప్ స్టిఫెనింగ్ పెయిన్. కరెక్టే నాన్న. మనం ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు నేను అడుగుతుంది. ఓకే ఓకే సార్. ఓకే, పోన్లేండి, పర్వాలేదు. కట్టింగ్ పెయిన్ ఉంటుంది, ఎందులో చాకుతో కోసేస్తున్నట్టు ఉంటుంది మెర్క్ సైనటస్ లో. నైట్రిక్ యాసిడ్ లో మీరు బాగా వేడిగా చేసినటువంటి కోల్ ఉంటది కదా, బొగ్గు, మండే బొగ్గు, అర్థమైందా? మండుతున్న బొగ్గు లాంటి పెయిన్ ఉంటుంది. ఈవెన్ మనం పైల్స్, హెమరాయిడ్స్ లో కూడా వాడు అదే చెప్తాడు. అక్కడ ఏదో కాలిపోతున్నట్టు. ఇట్స్ లైక్ ఏ వన్ సార్ట్ ఆఫ్ బర్నింగ్, హై లెవెల్ ఆఫ్ ఇంటెన్స్ బర్నింగ్. అది నైట్రిక్ యాసిడ్. స్ప్లింటర్ అంటే బాగా కాల్చి, బాగా రాడ్ కాలి ఉన్నప్పుడు ఉండేటువంటి మంట ఏ రకంగా ఉంటుందో అది నైట్రిక్ యాసిడ్ లో ఉంటుంది. అది గొంతులో అయినా, యానస్ లో అయినా, లేదా ఏదైనా పుండులో అయినా, లేదా వ్యారికోజ్ అల్సర్ అయినా, ఇంకో వూండ్ అయినా, ఏదైనా నైట్రిక్ యాసిడ్ వారు వచ్చారంటే అక్కడ మనకి ఇండికేట్ అయ్యేటువంటి లక్షణం ఏంటి అంటే, బాగా కాలి వేడిగా ఉన్న బొగ్గు ఎటువంటి మంటతో కూడిన పెయిన్ ఇస్తుందో నైట్రిక్ యాసిడ్ పడేటువంటి కేసుల్లో కూడా అలాగే చెప్తాడు పేషెంట్. సో బర్నింగ్ సార్ట్ ఆఫ్ పెయిన్ ఇన్ ది థ్రోట్ చెప్పుకుంటాం, ఇంకా రాలేదు కదా. నైట్రిక్ టాన్సిల్స్ లో కూడా నైట్రిక్ యాసిడ్, ఏమంటే నైట్రిక్ యాసిడ్ టాన్సిల్స్ లో పడుతుంది అనుకో, చాలా ఇంపార్టెంట్ రెమెడీ. సో డోంట్ గో విత్ థెరాప్యూటిక్స్. ఏదో ఆ పుస్తకంలో ఇలా ఇచ్చారు, ఈ పుస్తకంలో ఇలా ఇచ్చారు. ఒక్కొక్కసారి మాస్టర్స్ దాన్ని వాళ్ళది కరెక్ట్ గా స్టడీ చేసి ఉండకపోవచ్చు. కెంట్ అదే చెప్తారు, నీ ఎక్స్పీరియన్స్ బట్టి నువ్వు ఒక రిపర్టరీ, నీకు ఒక మెటీరియల్ ఉండాలి. సో పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల థెరాప్యూటిక్స్ లో, అంటే ఇప్పుడు మనం ప్రూవింగ్స్ లో మనం వేసిన రెమెడీస్ వల్ల టాన్సిల్స్ ఇదవ్వవు కదా. ఆ టైప్ ఆఫ్ టెండెన్సీ ఉన్న సిమ్టమ్స్ ఏంటో చూసుకోవాలి. సో అలా పెద్దవాళ్ళు మనకి ఆల్రెడీ చేసిన కేసుల్ని బట్టి థెరాప్యూటిక్స్ రాస్తారు. సో ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే కట్టింగ్ టైన్ ఆఫ్ పెయిన్ ఉంటుంది మెర్క్ సైనటస్ లో, కానీ నైట్రిక్ యాసిడ్ లో స్ప్లింటర్ లైక్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది థ్రోట్ లో. సో ఈ టోటాలిటీని జాగ్రత్తగా గుర్తించుకోండి. హై లెవెల్ ఆఫ్ జైమోటిక్ అండ్ సెప్టిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్,
high grade of inflammation with high temperatures, cannot able to open the mouth. పొరపాటును ఓపెన్ చేస్తే జస్ట్ ఇలా అంటే యూ కెన్ సీ ద సెలైవా స్ట్రాండ్స్ బిట్వీన్ టూ లిప్స్. థిక్ ropy saliva dribbles from the mouth if he opens the mouth. And patient, if able to talk, says that there is a cutting sensation in the throat. Night aggravation, chilly. ఈ టోటాలిటీ మైండ్ లో గుర్తు పెట్టుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ ఆన్ బోర్డ్ ఏ కేస్ ఆఫ్ మెర్క్సైనేటస్ టాన్సిలైటిస్. అది సామాన్యంగా తగ్గే కేసు కాదు. మెర్క్సైనేటస్ వారు రావాలి, వచ్చి దాన్ని క్లియర్ చేయాలి. ఈ టోటాలిటీ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? రాసుకుంటున్నారా? ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. వెరీ గుడ్. సో యూజువల్ గా మెర్క్సైనేటస్ చాలా 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 అక్యూట్ రెమెడీ. నో సైన్స్ ఆఫ్ ఎనీ క్రానిసిటీ ఇన్ దిస్ మెర్క్సైనేటస్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ రెమెడీ లెకసిస్. యూజువల్ గా లెకసిస్ బోత్ అక్యూట్ అండ్ క్రానిక్ కండిషన్స్ ఆఫ్ టాన్సిలైటిస్ లో ఉపయోగపడుతుంది. అక్యూట్ లోను లెకసిస్ ఉపయోగం ఉంటుంది, క్రానిక్ లో కూడా ఉంటుంది. అందరికీ తెలిసింది ప్రధానమైన సిమ్టమ్ ముందు లెఫ్ట్ సైడ్ మొదలవుతుంది. పేషెంట్ ఫస్ట్ డే ఆర్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ లో ఆర్ ఇన్ఫెక్షన్ లో మీకు ఎడం వైపు మాత్రమే కంప్లైంట్ చేస్తారు. చెప్తాడు పేషెంట్. ఒకవేళ సాయంత్రం వచ్చాడు అనుకోండి, ఎప్పటి నుంచి పొద్దున ఎడం వైపు ఉందండి, ఇప్పుడు కుడివైపు కూడా వస్తుంది అంటాడు. లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, లేదా లెఫ్ట్ సైడే ఉండిపోవచ్చు. ఎలా అండి లెకసిస్ కండిషన్ ని గుర్తు పెట్టడం? లెకసిస్ లో కూడా ఇంత డేంజర్, కానీ స్లోగా వస్తుంది. అంటే ఇందాక మెర్క్సైనేటస్ లో ఎలా అయితే చెప్పుకున్నామో అంత స్పీడ్ ఉండదు లెకసిస్ లో. ఈవేళంతా 100 ఎంతో టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. టాన్సిల్స్ ఏమో పెయిన్ గా ఉంటాయి, గొంతు మింగలేడు, గుటకేయలేడు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ డే రాత్రికో చాలా సివియర్ అయిపోతుంది. అప్పుడు మనం బ్యాటరీ లైట్ ఎట్టి చూస్తే టాన్సిల్స్ ఇంత లావు వాచి ఉంటాయి. లోపల కూడా దీనికి కూడా కొంత కలర్ మార్క్ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ డార్క్ రెడ్ గా కానీ పర్పుల్ గా కానీ బ్లూయిష్ గా కానీ మారిపోతూ ఉంటుంది థ్రోట్ ఆర్ టాన్సిల్స్. నెక్స్ట్ లెకసిస్ లో ఇంకో ఇంపార్టెంట్ ఇండికేషన్ ఏంటంటే వీడు నైట్ పడుకుంటే నైట్ వీడు సడన్ గా నిద్ర లేచేసరికి ఇదంతా ఆరిపోయినట్టు ఉంటుంది, డ్రై అయిపోతుంది అనమాట మొత్తం. అసలు లెకసిస్ టాన్సిల్స్ లోనే కాదు, ఎక్కడ కాఫ్స్ లో కానీ ఎటువంటి కండిషన్స్ లోనైనా, ఈవెన్ డయాబెటిస్ లో కూడా ఈ సిమ్టమ్ గనక మీకు ప్రామినెంట్ గా దొరికితే ఎంతో కొంత లెకసిస్ డెఫినెట్ గా ఇండికేట్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది. జాగ్రత్తగా కనుక మీరు ఇది దొరికితే నైట్ సడన్ గా లేస్తాడు, గొంతంతా ఆరిపోయినట్టు ఉంటుంది, గుటక వేయలేడు, గుటక వేస్తే విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. కాస్త మంచినీళ్ళు తాగుతాడు, అది తాగుతాడు, ఇది తాగుతాడు, దొల్లుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, మళ్ళీ ఎప్పుడుకో నిద్రపడుతుంది. మళ్ళీ సేమ్ రేపు నైట్ కూడా అంతే. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఈ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఎవరో చక్కగా చెప్పారు స్లీప్ ఎగ్రివేషన్, మన హెరింగే అనుకుంటా. కానీ ఈ డ్రైనెస్ పగలు ఉండదండి, అది చిత్రం. లెకసిస్ వీడు పగలు బాగానే తిరుగుతాడు,
అదే ఫైటో లెక్క వాడు ఉన్నాడు అనుకోండి, వీడికి వాడికి అదే తేడా, వాడికి డ్రైనెస్ ఉంటుంది. ఫైటో లెక్కలో కూడా డ్రై, ఎందుకంటే ఫైటో లెక్కలో డే మొత్తం డ్రైగానే ఉంటుంది. ఇదంతా గొంతుగా ఆరిపోతున్నట్టు, గుటకేయలేడు, వేస్తే చెవిలో నొప్పి, అవంతా వేరే బ్యాచ్ ఫైటో లెక్క. కానీ లెకసిస్లో అలా కాదు, వీడు పడుకునే వరకు బాగానే ఉంటాడు, సడన్ గా లేస్తాడు, లేచి చూస్తే గొంతంతా ఆరిపోయినట్టు ఉంటుంది, గుటకేయలేడు, గబగబా లేచి కాస్త మంచినీళ్ళు తాగుతాడు. లేదా ఒక్కొక్కసారి ఇది సఫకేషన్ గా కూడా మారిపోతుంది. బాగా ఇంటెన్స్ లెకసిస్ కండిషన్ ఉంటే గుటకేయలేడు, గొంతు ఆరిపోతుంది, ఆయాసం, స్మాతరింగ్ లా అనిపిస్తుంది. స్మాతరింగ్ అంటే దిండు పెట్టి స్మాతరింగ్ అంటే అర్థం ఏంటంటే దిండు పెట్టి నీ మొహం మీద ఇలా 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 అంటే నీకు ఎలా ఊపిరాడదో అలాగా, ఆ టైప్ ఆఫ్ టెండెన్సీలో వచ్చేటువంటి దాన్ని స్మాతరింగ్ అంటారు. దిండు మొహం మీద పెట్టేసి ఇలా ఇలా నొక్కేశారనుకోండి, ఊపిరాడినప్పుడు ఎలా ఉంటుంది మన కండిషన్, అలాంటిది, అలా ఉంటుంది స్మాతరింగ్. డ్రాసిరాలో కూడా ఉంటుంది, కానీ అది వేరే విభాగం. లెకసిస్లో ఇలా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. అసలు ఈ సిమ్టమ్ ఉంటే ఇంకా అది లెకసిస్ కేసే. బోత్ ఎక్యూట్ అండ్ క్రానిక్. ఒక్కొక్కసారి ఎక్యూట్ ఫేజ్ అంతగా ఉండకపోవచ్చు, పేషెంట్ బాగానే తిరిగేస్తూ ఉంటాడు, నీ దగ్గరికి తీసుకొస్తారు, ఏంటంటే తరచు నెల నెల జ్వరం వస్తుందండి అంటారు. ఏమిటా అని టార్చ్ లైట్ ఏం చూస్తే ఎడం వైపు పెద్దదిగాను, కుడివైపు కొంచెం చిన్నదిగాను టాన్సిల్స్ కనపడతాయి. ఎలా ఉంటాడు? అమ్మ బాగుంటాడండి, చాలా చలాకీగా ఉంటాడు. ఇంకా చెప్పండి మీ అబ్బాయి గురించి, చురుకుదనం బాగుంటుంది, తెలివైన వాడు, ఇలా చెప్తూ ఉంటారు. అంత పాజిటివ్లే చెప్తూ ఉంటారు యూజువల్గా పేరెంట్స్. అప్పుడు మనం అడగాలి, కాదండి ఏం నెగిటివ్స్ లేవా అంటే, అమ్మ ఎందుకు లేవండి బాబు, ఉన్నాయండి, వీడి దగ్గర ఉంటాయి కొన్ని. వీడికన్నా ఎవరికైనా క్లాస్లో మార్కులు ఎక్కువ వస్తే వీడు తట్టుకోలేడు, తెలుసా మీకు ఆ విషయం అంటాడు. మనం వాడు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అలాగే వీడికి ఎవడైనా సిబ్లింగ్స్ ఉన్నాడు అనుకోండి, వాడికి గనక ముందు పెట్టారంటే వీడికన్నా ముందు కింద పడి దొరిలేస్తాడు వీడు. లేదా నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న రాగానే వీడే ముందెళ్ళి లాగేసుకుంటాడు, ఆ బ్రెడ్ బిస్కట్లో ఏదో. ఓటమిని భరించలేడు. అదే కార్సినోసినం వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు ముందు వాళ్ళకి ఇచ్చేయండి, పర్లేదు నాకు లేకపోయినా రేపు తింటానులేండి, పర్లేదు డాడీ మీరు ఆయనకి ఇచ్చేయండి అంటాడు. ఎంత డిఫరెన్సో చూడండి. సినావాడు అనుకోండి, బిస్కట్ వాళ్ళ అన్న చేతిలో పడింది అంటే ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న నిద్రపోరు అని అర్థం. తినేస్తాడు సినావాడు, కింద పడి దొరిలేస్తాడు, చేతులతో కొట్టేసుకుంటాడు, ఇలా ఇలా అనేసుకుంటూ ఉంటాడు, నస పెట్టేస్తాడు. నువ్వు ఈవేళంతా నా అన్నయ్యకే ఇచ్చావు బిస్కట్, నువ్వు అన్నయ్యకే ఇచ్చావు బిస్కట్, అన్నయ్యకే ఇచ్చి నేనంటే ఇష్టం లేదు నీకు, నస, తీవ్రమైన నస సెనాలో. క్యామమిల్లాలో కూడా ఉంటుంది ప్రాబ్లం, కానీ క్యామమిల్లాలో కాస్త కోస్తో వదిలేస్తారు. వాడు అత బిస్కెట్ ఇచ్చాడు అంటే ఫట్ మన కొట్టేస్తాడు వాళ్ళ నాన్న దవడ మీద, నువ్వు నాకన్నా ముందు ఆడికే ఇచ్చావు. కానీ క్యామమిల్లాలో ఇంత నస ఉండదు. అఫ్ కోర్స్ దే ఆర్ ఎఫెక్ట్ అవుతారు దానివల్ల, కొంతసేపు ఉంటుంది, మధ్యాహ్నం దాకా ఉంటుంది, తర్వాత వాడు పోతుంది. అది సినాలో పోదండోయ్, వాడు ఆ రోజు 2 రోజులు 3 4 తినేస్తాడనమాట. నువ్వు నిన్న రాత్రి నాకన్నా ముందు అన్నయ్యకి చాక్లెట్ ఇచ్చావు. ఈ బాధ భరించలేక పేరెంట్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు తెచ్చినా ముందు వాడికి ఇచ్చేస్తారు. దాంతో రెండో వాడు నెమ్మదిగా వాడు వేరే డ్రగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా ఉంటుంది మనకి చిల్డ్రన్లో, చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఉండాలి. సో అర్థమైంది కదా. మనం లెకసిస్లో వాడు గనక ఎఫెక్ట్ అయ్యాడు అంటే నెక్స్ట్ టైము అది జరగకుండా వాడు జాగ్రత్త పడతాడు.
వాడు ఆ తెలివితేటలు ఉంటాయి. చెప్పాను కదా, వాడే ముందెళ్ళి తీసేసుకోవటం. ఎందుకంటే అది జరగనివ్వడం వాడు లెకసిస్లో. ఇచ్చాక ఏడవడం కాదు, అసలు అది జరగనివ్వడం. అంటే ఉదాహరణకి ఈసారి చాక్లెట్ తెచ్చారు, తమ్ముడికి ఇవ్వడం చూసాడు, ఈసారి అన్నయ్య అనుకుందాం. వాడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ టైం వాళ్ళ నాన్న ఏదైనా పట్టుకొస్తాడని తెలిసినప్పుడు వీడే ముందు వెళ్ళిపోతాడు. అది అరువు దగ్గర కూర్చుంటాడు. అట్రే ఆ స్కూటర్ చప్పుడు కారు చప్పుడు వినగానే వీడు గబక్కని బయటికి వెళ్ళిపోయి అక్కడ నించుంటాడు. ఏం తెచ్చాడు నాన్న ఫస్ట్ వాడే తీసుకుంటాడు. అంత చాకచక్యం ఉంటుంది. లోపలికి వచ్చాక వీడు మళ్ళీ తమ్ముడికి ఇవ్వచ్చు, చెప్పలేం, లేదా ఇద్దరికి ఒకేసారి ఇవ్వచ్చు. ఈసారి కొంచెం తెలివైన ఫాదర్ అయితే. కానీ ఈ రెండు కాకుండా థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏంటంటే ఆ ముందు వీడికే రావటం. అందుకని వీడు ఆ కారు అప్పటిదాకా ఆడుకుంటూ ఇలాగా ఇద్దరు గుద్దుకుంటున్నారు అనుకుందాం. కార్లు, వాడో కారు వీడో కారు తీసుకు షూ 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 అని ఆడుకుంటున్నారు. తండ్రి హార్న్ కొట్టాడు కింద స్కూటర్, బర్రమని లేచి పారిపోతాడు. వీడు వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బ్యాగ్ పట్టుకుని ఏం తెచ్చావు, చాక్లెటా బిస్కెటా అని అది తీసేసుకుంటాడు. ఎందుకంటే పాస్ట్లో వీడు లోపలికి వచ్చాక తమ్ముడికి ఇచ్చాడు, లేదా ఇద్దరికి ఇచ్చాడు. అది వీడు ఎఫెక్ట్ అయ్యాడు దానికి. అందుకని వీడి ప్లాన్ ఏంటంటే ఈసారి అలా జరగకుండా ఉండేలా చూసుకుంటాడు. ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏడవడం సినావాడి పని, కానీ అసలు సిచ్యువేషన్ ఇలా రాకుండా చూడడం లెకసిస్ వాడి పని. అందుకని క్రానిక్ లెకసిస్ పేషెంట్స్ లో ప్లానింగ్ టైమింగ్ అమోఘంగా ఉంటుంది. వాళ్ళు ముందు కొన్ని సంవత్సరాలు అహెడ్ ప్లాన్ చేసేస్తారు. రేపన్న రోజు ఏం జరగచ్చో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇవాళ నుంచే వాడిని మాటలతో మభ్య పెడతారు. అది క్రానిక్ లెకసిస్ కండిషన్. సో పిల్లల్లో అంత ఇయర్స్ అహెడ్ ప్లానింగ్ లేకపోయినా అట్లీస్ట్ డేస్ అహెడ్ ఉంటుంది ప్లానింగ్. నెక్స్ట్ టైం ఎలా జరగకుండా ఉంటే నేను ఎఫెక్ట్ కాకుండా ఉంటాను అని ఒక ఐడియాకి వచ్చి వీడి ప్రవర్తన అంతా దానికి అనుగుణంగా ఉంటుంది. అది లెకసిస్. అలాంటి కండిషన్, మెంటల్ కండిషన్ మనకు దొరికిందంటే ఇంకా అమోఘం. 100% క్యూరబుల్. టాన్సిల్స్ హోమియోపతిలో తగ్గుతుందా? డ్యామ్ షూర్గా తగ్గుతుంది. ఎప్పుడు ఇలాంటివి దొరికితే. ఇలాంటివి దొరకకపోయినప్పటికీ కూడా మీరు గనక ఇందాక నేను చెప్పిన టోటాలిటీని గనక దృష్టిలో పెట్టుకుంటే ఒక 80% కేసులు లెకసిస్తో మీరు తగ్గించేయగలరు. సో అలోపతి డాక్టర్కి సర్జరీ ఆప్షన్ ఇవ్వకుండా మనం అదిరిపోయేలా ప్లాన్ చేసి మనం కూడా వాటికి టాన్సిల్స్ క్యూర్ చేసేయచ్చు. అట్లీస్ట్ ఈ నేను చెప్పిన లెకసిస్ మోడాలిటీస్ మీరు గనక పట్టుకుంటే. నెక్స్ట్ లైకోపోడియం. లైకోపోడియం యూజువల్లీ ఇండికేటెడ్ ఇన్ క్రానిక్ కండిషన్స్. అక్యూట్ లో అంత డెప్త్ లేదు, ఉంది కొంచెం, బట్ నాట్. ఎలా ఉంటారండి లైకోపోడియం? ఇందాక ఎడం వైపు కనిపించాయి టాన్సిల్స్, ఇప్పుడు మనం టార్చ్ చేస్తే వీడి కుడి వైపు కనబడుతూ ఉంటాయి. లైకోపోడియంలో ఇంకో ఇంపార్టెంట్ ఇండికేషన్ ఏంటంటే టాన్సిల్స్ లో మీరు చాలా ఈజీగా గెస్ చేస్తారు. లైకోపోడియం వీళ్ళు చూడడానికి సన్నగా ఈనుపు పుల్లల్లాగా ఉంటారు. చూస్తే అంటే టాన్సిల్స్ ఇంతలా ఉంటాయి. వెయిట్ ఎంత ఉంటారంటే వీళ్ళు 10 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లల్లా కనబడతారు, లేదా 14 ఏళ్ళ పిల్లలు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లల్లా కనబడతారు. వాళ్ళ వయస్సు కన్నా తక్కువ ఏజ్ లా కనపడతారు. ఇక్కడ యూజువల్ గా లైకోపోడియంలో మనకి ఓల్డ్ పర్సన్స్ లో వాళ్ళు చాలా ముసలి వాళ్ళలా కనబడ్డారు, యంగ్ వైఫ్ టు ఏ ఓల్డ్ హస్బెండ్ ఇలా చెప్తూ ఉంటారు యాక్చువల్గా. కానీ ఇక్కడ కేసెస్లో ఎలా ఉంటుందంటే ఈ టాన్సిలైటిస్ చిల్డ్రన్ కేసెస్లో లైకోపోడియం వాళ్ళు వాళ్ళ ఏజ్ కన్నా చాలా తక్కువ ఏజ్గా కనపడతారు. గ్రోత్ తగ్గి ఉంటుంది. ఒకవేళ ఉన్న ఆ వెయిట్ లూజ్ అయిపోతారు.
ఏంటోనండి గత 2 ఏళ్ల నుంచి ఇదే వెయిట్ అండి పిల్లోడు అంటారు, లేదా బరువు తగ్గిపోయాడండి అంటారు. ఎయిదర్ కేస్ ఆ వర్డ్ చెప్పారంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఏమైనా లైకోపోడియంలోకి వెళ్తోందా. సో ఈ ఆల్రెడీ వెయిట్ ఉన్నది తగ్గిపోవటం, లేదా వెయిట్ పుటప్ చేయకపోవటం, వీళ్ళు గ్రూప్ ఉన్నారు. లైకోపోడియము, ట్యూబర్క్యులినము, బ్రోమియము, అయోడియము, థైరాయిడినము, బ్యాసిల్లినము, వీళ్ళందరూ ఒక గ్రూప్. వీళ్ళు ఏంటంటే ఓలియం జెకోరిస్ ఎస్ఎల్ఐ వస్తుంది, ఇంకా మనం అది రాలేదు, ఓలో అది వస్తుంది, అది కూడా. సో ఈ గ్రూప్ అంతా ఏంటంటే ఐదర్ వెయిట్ పుటప్ పవరు, లేదా ఉన్న వెయిట్ తగ్గిపోతుంటారు. టాన్సిలైటిస్ తో అసోసియేట్ అయ్యి ఇలా ఉందనుకోండి, వాళ్ళు యూజువల్ గా బ్రోమియంలో కానీ లైకోపోడియంలో కానీ ఉంటారు. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రోమియంలో ఏం చెప్పుకున్నామండి డిఫరెన్షియేటింగ్ పాయింట్, ఎవరైనా చెప్తారా? టాన్సిలైటిస్ లో బ్రోమియం ఇండికేషన్స్ ఏంటి, ఏం లేవా? రాసుకోలేదా ఎవరును? గౌతమ్, ఏమున్నాయి బ్రోమియం ఇండికేషన్స్? గ్లాండ్స్ బాగా హార్డ్ గా ఉంటాయి. వెరీ గుడ్. మిగతా గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా. అవును. ఓన్లీ టాన్సిల్స్ అంటే ప్యాథాలజీ అక్కడే ఉండదు. వాడి దగ్గర సబ్లింగువల్ గ్లాండ్, సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్, సబ్ మ్యాండిబులర్ గ్లాండ్, లేదా లింఫ్ నోడ్స్, లింఫెడినోపతి, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవి కూడా హార్డ్గా ఉంటాయి యూజువల్గా బ్రోమియం కేసులు. వాళ్ళల్లో కూడా వెయిట్ ఐదర్ తగ్గిపోవడమైనా ఉంటుంది, లేదా పుట్టప్ అవడం. పుట్టప్ పవర్ వెయిట్, ఓకేనా? అది లైకోపోడియం తాలూకు చీఫ్ ఇండికేషన్ మనకి. నెక్స్ట్ ఫైటోలెక్కా. ఫైటోలెక్కా ఎక్యూట్ కండిషన్ లో ఎక్కువ ఇండికేట్ అవుతుంది, ఎక్యూట్ టాన్సిలైటిస్. వీళ్ళల్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు లెకసిస్ లాగే ఇంటెన్స్ డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ ఉంటుంది. బాగా చలితో కూడిన జ్వరం, జ్వరంతో కూడిన గొంతు నొప్పి, బెలడోనా, హెపారులా ఉంటుంది, సివియర్ గా ఉంటుంది జ్వరం, ఒళ్ళు వేడి కాలిపోతూ ఉంటుంది. బాడీ అంతా ఏకింగ్ ఫైటోలెక్కాలో, కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు, తల నొప్పి, మెడ నొప్పి, అన్ని చోట్ల నొప్పులు 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 అని చెప్తూ ఉంటారు. మనం మామూలుగా ఫైటోలెక్కా కేసు చూస్తే ఇదేదో బ్రయోనియాలా అనిపిస్తుంది, ఎందుకంటే వాడు పడుకుని ఉంటాడు, వాళ్ళు కూడా పిల్లలు డిస్టర్బ్ గా ఉండరు, పడుకునే ఉంటారు, లేవరు, నొప్పులు అంటారు, గొంతు నొప్పి అంటారు, చూస్తే టాన్సిల్స్ వాపు ఉంటాయి, ఆరిపోతున్నట్టు ఉంటుంది అంటారు, గొంతంతా డ్రై అయిపోతున్నట్టు ఉంటుంది అంటారు. చిల్డ్రన్ చెప్తారు, మీరు అనుకుంటారు చిల్డ్రన్ చెప్పరని, ఇదంతా డ్రై అంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే గుటకేస్తే చెవిలో పోటు వస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్ ఉందంటే ఆ కేసు ఫైటోలెక్కాతోనే తగ్గుతుంది. మింగినప్పుడు చెవిలో నొప్పి వస్తుంది,
కుడివైపు మింగితే కుడి చెవిలో నొప్పి వస్తుంది, ఎడం వైపు మింగితే ఎడం వైపు నొప్పి వస్తుంది. నెక్స్ట్ హాట్ డ్రింక్స్, పిల్లలకి ఏదైనా పాలు పట్టించారు అనుకోండి ఇలాంటి కండిషన్లో, ఫైటోలెక్కాలో పాపం పాలు ఇద్దామని పాలంతా వామిటింగ్ చేసేసుకుంటారు. పాలు తాగిన తర్వాత నుంచి గొంతు నొప్పి ఎక్కువైపోతుంది. అందుకే దీన్ని వెజిటబుల్ మెర్క్యూరీ అంటారు పాపం. ఎందుకంటే చాలా వరకు మెర్క్యూరీ సిమ్టమ్స్ లా ఉంటాయి ఫైటోలెక్కాకి. సో ఈ టోటాలిటీ జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. డ్రైనెస్ ఆఫ్ థ్రోట్, మింగుతుంటే చెవిలో నొప్పి, చలి, జ్వరము, గొంతు నొప్పి, టాన్సిల్స్ వాపు, ఇన్ఫ్లేమ్ అయి ఉంటాయి, ఒళ్ళంతా నొప్పులు, పైనుంచి కింద దాకా బ్రయోనియా లాగా బాగా బద్ధకంగా ఒళ్ళు నొప్పులుగా ఉండడం, పట్టేసినట్టు ఉండడం రూస్టాక్స్ లాగా, అండ్ గుటకేస్తే చెవిలో పెయిన్ రావు. టెంపరేచర్ 102, 101, 103 ఉండడం బెలడోనాలో ఉంటుంది, హెపార్సల్ఫ్లో ఉంటుంది, ఫైటోలెక్కాలో కూడా ఉంటుంది. జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకుని మనం మెడిసిన్ ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడతో మనం ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి, ఇంకొక సెషన్ పట్టచ్చు. సో నెక్స్ట్ సెషన్లో ఆ మిగతా రెమెడీస్ కంప్లీట్ చేసుకుని టాన్సిలైటిస్ వైండప్ చేయొచ్చు. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? సార్ అది లైకోపోడియం ఒకసారి చెప్పండి సార్, టాన్సిలైట్లో అర్థం కాలేదు. అది క్రానిక్ ఇండికేషన్ ఉంటుందండి. లైకోపోడియంలో క్రానిక్గా ఉంటుంది, అంటే అక్యూట్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏ ఉండవు. పిల్లలు మన దగ్గరికి వస్తే తల్లులు ఏం చెప్తారంటే ఏంటోనండి తినట్లేదు, బరువు పెరగట్లేదు, ఎప్పటి నుంచో 18 kgs ఉన్నాడు, చూస్తే 9th క్లాస్కి వచ్చేస్తున్నాడు లేదా 8th క్లాస్కి వస్తున్నాడు అని చెప్తారు. మీరు చూస్తే వాళ్ళు 5, 6, 5th, 6th క్లాస్ పిల్లల్లా ఉంటారన్నమాట. ఒక ఏడాది 2 ఏళ్ళు వెనక్కి ఉన్నట్టు ఉంటారు వాళ్ళు. గ్రోత్ ఉండదు లైకోపోడియంలో, లేదా ఉన్న గ్రోత్ పోతుంది. అలా కూడా జరగచ్చు. ఇది వరకు బాగానే ఉండేవాడండి, ఈ మధ్య చిక్కిపోయాడు అంటారు. అలాంటి కండిషన్స్లో ఏంటా కారణం అని మీరు చూస్తే, ఎగ్జామిన్ చేస్తే, అప్పుడప్పుడు గొంతు నొప్పి అంటూ ఉంటాడండి, ప్రతి నెల జ్వరం వస్తూ ఉంటుంది, డాక్టర్కి చూపిస్తే టాన్సిల్స్ ఉన్నాయన్నారంటే మనం చూస్తే మనకు కూడా టాన్సిల్స్ కనబడతాయి. అలా అని అక్యూట్ టాన్సిల్స్ ఏమి ఉండదు, అప్పటికప్పుడు ఏమి ఫీవర్ అవేమి రావచ్చు, అలా కూడా రావచ్చు. బట్ ఇక్కడ కండిషన్లో అలా రాకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్లో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ హిస్టరీ ఇస్తే అప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే రెమెడీ లైకోపోడియం. ఓకే సార్. లైకోపోడియంలో ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పుకున్న లెకసిస్ అంటే మీరు అడిగారు కాబట్టి సరదాగా చెప్తున్నాను. లెకసిస్లో ఏం చెప్పారు, వాడు జెలసీ సస్పిషన్తో బాధపడుతూ ఉంటాడు. లైకోపోడియంలో లవ్ ఆఫ్ పవర్, వాడు చాలా చిన్న వయసు నుంచే వాడి సిబ్లింగ్స్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు అలా కూర్చో, తమ్ముడు అలా చేయకూడదు, అలా వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు అంటూ ఉంటాడు. వీడు చాలా చిన్న వయసు నుంచే లైకోపోడియంలో ఆ లక్షణం కనబడుతూ ఉంటుంది. ఒకవేళ వాడు తమ్ముడు అనుకోండి, లేదా వాడు చెల్లి ఉందనుకోండి, ఆ ఆపోజిట్ సిబ్లింగ్స్ మీద వాడు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది డామినేషనే, జెలసీ కాదు. అంటే వాళ్ళకన్నా వీడు ఎక్కువ అనే మాట వాడికి బ్రెయిన్లో ఉంటుంది. అందుకని అంటే మీరు అంటారు కదా, ఇంట్లో పులి వీధిలో పిల్లి. పోనీ వీడు ఏమైనా ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనగలడా అంటే, స్కూల్కి వెళ్తే వీడు చోట కూర్చుంటాడు ఇలాగా బిక్కు బిక్కుమంటూ. ఇంటికి వచ్చాడు అనుకోండి, రఫ్ ఆడిచ్చేస్తుంటాడు, చెల్లిని కొట్టేస్తూ ఉంటాడు, లేదా తమ్ముడిని కొట్టేస్తూ ఉంటాడు, నేను చెప్పినట్టు వినాలంటాడు.
పేరెంట్స్ తర్వాత నేనే అంటూ ఉంటాడు. క్రానిక్ లైకోపోడియం చిల్డ్రన్ అలా ఉంటారు. వాళ్ళు ఇంట్లో పులి వీధిలో పిల్లి. పోనీ వీడు అందరినీ ఇలా డామినేట్ చేయగలడా అంటే వాడికి అలా డామినేట్ చేయలేడు. ఉంటుంది బయట కూడా, నేను పవర్ఫుల్గా ఉండాలి అలా అనిపిస్తూ ఉంటుంది వాడికి. కానీ వాడికి ఉన్న శక్తి సామర్థ్యాలు దానికి సరిపోవు. పైగా బయట తిరగబడితే వీడేం చేయలేడు. అందుకని వీడు ప్రతాపం అంతా ఇంట్లో చూపిస్తూ ఉంటాడు వీడు లైకోపోడియం వాడు. అందుకని పేరెంట్స్ కనుక ఇలాంటి హిస్టరీ ఇచ్చారనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఆ కేసు లైకోపోడియంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా? ఓకే సార్. సార్ ఫైటోలాకా ఇన్ జనరల్ అగ్రవేషన్ టు మిల్క్ అండి. పార్డన్ సార్? ఫైటోలాకా ఇన్ జనరల్ అగ్రవేషన్ టు మిల్క్ అండి. సిమ్టమ్స్ హాట్ అగ్రవేషన్. మిల్క్ అండి, హాట్ మిల్క్. కోల్డ్ మిల్క్ ఇస్ ఓకే అండి. కోల్డ్ మిల్క్ వాళ్ళు ఓకే తాగుతారు. ఆ హాట్ మిల్క్ తాగినప్పుడు ఆ వేడికి వాడికి నొప్పి ఎక్కువైపోయి వామిటింగ్ అయిపోతుంది. అది చాలా తెలివైన పేరెంట్స్ ఉంటేనే చెప్పగలరు. ఎవరు అబ్జర్వ్ చేస్తారు? అది పాలిచ్చే వామిటింగ్ అయింది అంటారు. చెప్పలేరు కదా అది యూజువల్గా. మన ఇంట్లో అయితే అబ్జర్వ్ చేసుకోగలం అలాంటివి. వేడి పాలు అంటే వేడి పడదు ఫైటో లెక్కలో మెయిన్గా. ఆపోజిట్ టు ఫాస్ఫరస్ అండి. అంతే, ఆపోజిట్ కాదు, ఒక అదే. కొంత సిమిలర్ నేచర్. అంటే అలాని కోల్డ్ క్రేవింగ్ ఏమి ఉండదు ఫైటో లెక్కలు. చల్లటివి ఇవ్వండి ఏమో అడగడు వాడు. కానీ వేడి ఇస్తే ఆ వేడికి ఎక్కువ అయిపోయి ఒక్కొక్కసారి పాలు వామిటింగ్ అయిపోతాయి. ఫాస్ఫరస్ లో చల్లటివి తాగిన తర్వాత కావాలి, చల్లదనం తాగితే బాగుంటుంది. కానీ వామిటింగ్ అయిపోతుంది కదా సార్. తర్వాత వామిటింగ్ అవుతుంది. అంటే అన్ని కేసుల్లోనూ అది అవుతుందని ఏం లేదు. ఆ వామిటింగ్ టెండెన్సీ ఉంది. ఉదాహరణకి సన్ స్ట్రోక్స్ ఉన్నాయి, లేదా ఎక్యూట్ అబ్డామిన్ ఉంది. అలాంటి వాటిల్లో వామిటింగ్స్ అవుతాయి. కానీ ఇన్ జనరల్గా ప్రతి కేసులోనూ తాగిన తర్వాత వామిటింగ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు క్రానిక్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, కొంతమంది వాళ్ళు చల్లదనం పిచ్చిగా ఇష్టపడతారు. అందుకని వాళ్ళు చల్లగా తాగితేనే బాగుంటుంది, అప్పుడు వామిటింగ్ ఏం అవ్వదు. అది మనం చూసే సినారియోలో ఆ కండిషన్లో ఆ వామిటింగ్తో అసోసియేట్ అయ్యున్న కండిషన్ అయితే, ఆ ప్యాథాలజీ అయితే సన్ స్ట్రోక్స్, లేదా ఎక్యూట్ అబ్డామిన్, లేదా స్టమక్ రిఫ్లెక్స్ డిసీజెస్, ఇలాంటి వాటిల్లో అనుకోండి వామిటింగ్ అవుతుంది. అంతేగాని ఫాస్ఫరస్ ఉన్న చోట ప్రతి చోట వామిటింగ్ అవ్వాలని లేదు. కానీ క్రేవింగ్ ఫర్ కూల్ డ్రింక్స్ అనేది మాత్రం ఉంటుంది. కానీ ఫైటోలాకా కేసెస్ లో మాత్రం ప్రతి చోట కూడా హాట్ వామిట్ అవుతుంది సార్. పిల్లల్లో అయితే పిల్లల్లో సార్ అవుతుంది. యూజువల్గా పాలు వేడెక్కే కొద్దీ వామిటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం గోరువెచ్చగా ఉంటే వామిటింగ్ అవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇలా చెవి పట్టుకొస్తూ ఉంటారు. ఏమ్మా ఎవరు? ఇప్పుడు మనం అన్న ఫైటోలాకా డీగా సార్ ఏంటండి? ఫైటోలాకా బెర్రీనా లేకపోతే ఫైటోలాకా డికంబెన్సా? ఫైటోలాకా డెకాండ్రా డి. బెర్రీ ప్రూవింగ్స్ పెద్ద లేవు. అవి వెయిట్ రిడక్షన్ కి వాడుతూ ఉంటారు మదర్ టించర్ ఫామ్ లో. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. గురు బ్రహ్మ